ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆక్కే పడుతుందిరా బొక్క. చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేశారు. చేబ్రోలు కిరణ్ ఎవరు? టీడీపీ పార్టీ. ఎందుకు అరెస్ట్ చేశారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నందుకు అరెస్ట్ చేశారు. ఇద్దరు అపోజిషన్. కూటమి ప్రభుత్వం వేరు, వైఎస్ఆర్సీపీ వేరు. చంద్రబాబు నాయుడికి జగన్ అంటే సరిపోదు, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. తప్పు ఎవరిదైనా తప్పే అనే ఉద్దేశంతో ఈరోజు మూసేశారు, అరెస్ట్ చేశారు. పెద్ద తలలు బాగానే ఉన్నాయి, చిన్న తలలే విలవిలలాడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చేశా, జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు, యూత్ యువరక్తము అని పోసాని గారు రెచ్చిపోయారు. ఏమైంది? దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని స్టేషన్లు తిరిగాడు. రోజుకో స్టేషన్ తిప్పారు. ఆదోని, కర్నూలు, మంత్రాలయం, విజయవాడ, గుంటూరు అన్నీ తిప్పేసి బెయిల్ ఇచ్చారు. తర్వాత వంశీ విజయవాడ. ఇప్పుడు పార్టీలకి సంబంధం లేకుండా తప్పు ఎవరిదైనా తప్పే అన్నట్లుగా నిజాయితీ ప్రదర్శిస్తూ చేబ్రోలు కిరణ్ని అరెస్టు. ఈ అరెస్ట్లో భాగంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కారులో వెంబడించాడు. అందుకు ఈయనను కూడా అరెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? అదే ఇందాక చెప్పాను కదా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, రెండు ముళ్ళులు అయితే బాగానే ఉంటాయి. వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా, మొన్న జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి ట్విట్టర్లో ఏదో నీ కొడుకు బాగుండాలనుకుంటున్నా, జై యేసుక్రీస్తు ఏవో చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు సంబరపడిపోయి థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి అన్న అని చెప్పాడు. సో వాళ్ళు బాగుంటారు, మధ్యలో కార్యకర్తలే ఓం శాంతి డిస్కో శాంతి అవుతారు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. గెలిస్తే వాళ్ళే గెలుస్తారు, వాళ్ళకే పదవులు వస్తాయి. కార్యకర్తలకు ఏం రాదు, బీర్లు బిర్యానీలు తప్ప.